నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 28వ రోజు ధ్యానాంశము సత్ప్రవర్తన, మంచి నడవడిక. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలిగిన వాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం. మంచి నడవడిక గల వారిని, సత్ప్రవర్తన కలిగిన వారిని అంటారు. ప్రస్తుత కాలంలో సత్ప్రవర్తన అనగా మంచి నడవడిక కొరత పడింది అని చెప్పవచ్చు. చిన్న బిడ్డల దగ్గర నుండి వృద్ధుల వరకు ఏదో ఒక దురలవాట్లలో జీవిస్తున్నారు. సమాజంలో కనిపిస్తూనే ఉన్నారు. తనను తాను అదుపు పెట్టుకోలేని వాడు ప్రాకారములు లేక రక్షణము కోల్పోయిన కోట వంటి వాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేయుచున్నది. వివిధ రకాల వ్యసనములతో, చెడు నడవడికలతో జీవించువారు రక్షణమును కోల్పోయినటువంటి వారు. అందుకే పౌలు గారు మన అనుదిన జీవితంలో క్రీస్తు మనస్తత్వము కలిగి క్రీస్తును పోలి జీవించాలి అని సూచిస్తున్నారు. క్రీస్తు మనస్తత్వమును అలవరుచుకున్నప్పుడే మనము సత్ప్రవర్తన కలివారము అవుతాము. సత్యవర్తనులు దేవునికి, సమాజానికి కూడా భయపడతారు. మన మాటలు, చూపులు, క్రియలు, ఆలోచనలు ఇవన్నింటినీ కలిపి ప్రవర్తన లేదా నడవడిక అంటారు. ఇవన్నీ పవిత్రంగా ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగిన వారిగా జీవించగలము. క్రీస్తును ఎవరు హృదయంలో ధరించిన వారు మాత్రమే పవిత్రంగా సత్ప్రవర్తన కలిగి జీవించగలరు. కనుక మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమునకు లోబడి జీవించుదము. తమని తాము దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్న వారిని దేవుడు నడిపిస్తాడు. పవిత్రుడైన దేవునిచే నడిపించబడిన వారు మంచి ప్రవర్తనలోనే జీవిస్తారు. మన ప్రార్థనలు దేవుడు వినాలంటే మన హృదయంలో క్రీస్తుకు స్థానం ఇవ్వాలి. ఎందుకంటే ధర్మవర్తనము అను ఫలము నుండి జీవవృక్షము ఎదుగుదును. సత్పురుషుని సచ్చీలము అతనిని ఆపదల నుండి కాపాడును. సామెతలు 11:6. మంచివారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును, వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకించును. పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? నా హృదయంలో క్రీస్తునకు స్థానం ఉన్నదా? సైతానికి ఇచ్చానా? ఎవరి అధికారంలో జీవిస్తున్నాను అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. సత్యవర్తనుడైన ప్రభువా, సాతానికి దాసుడైన చెడు ప్రవర్తనతో జీవించినందులకు క్షమించండి. నా హృదయంలోకి రమ్మని ఆహ్వానించుచున్నాను. నా ప్రవర్తన అంతటిలో మీ అధికారమునకు లోబడి జీవించుటకును సిద్ధంగా ఉన్నాను. సత్ప్రవర్తన కలిగి జీవించుటకు కావలసిన మీ కృప, ఆశీర్వాదములు దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు